దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద వరుసగా 5వ ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందించే మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సంతోషాల మధ్య ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పుట్టపర్తిలో స్వర్గీయులు ఈరోజు పుట్టపర్తిలో దేవుడిగా కూడా కొలుసుకుంటా ఉన్న స్వామి గారి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్న కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపుగా 53,53,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కగానే ఈరోజు రేపట్లో మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పిఎం కిసాన్ కింద రావాల్సిన ఆ సొమ్ము కూడా మరో 1,000 కోట్ల రూపాయల సొమ్ము కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే త్వరలోనే ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇక్కడికి రాకమునుపు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నమే చేశాం. ఈరోజు నేను బటన్ నొక్కుతా ఉన్నాను. నా డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా జత అవుతే కన్నా రైతుల ముఖంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ డబ్బును కూడా క్రోడీకరించగలుగుతారా అని చెప్పి కూడా అడిగే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే రైతన్నలకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లా ఈరోజు పుట్టపర్తిలో ఈ 53 నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 53 లక్షల పైచిలకు రైతన్నలకు మంచి జరిగిస్తూ ప్రతి రైతన్నకు నేరుగా బటన్ నొక్కి వాళ్ళ కుటుంబాల ఖాతాల్లోకి, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే 61,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఈ 4,000 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్నకు, ఆ రైతన్న కుటుంబానికి మంచి జరిగిస్తూ 65,500 రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఒక్క పథకం ద్వారానే ఇక మిగిలిన పథకాల గురించి నేను
ఎత్తడం లేదు. కేవలం ఈ ఒక్క పథకం ద్వారా దాదాపుగా 53 లక్షల పైచిలుకు మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ అక్షరాల 33,209 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము దేవుడి దయతో అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు, సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అందరికీ. ఈరోజు రైతులు కానివ్వండి, అవ్వ తాతలు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలు కానివ్వండి, ఈ వర్గాలకు మంచి చేస్తే, వారికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లోకి స్థానమిస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. ఈరోజు ఒక వైఎస్ఆర్ గారిని చూసినా, ఒక జగన్ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈరోజు నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండోలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంతగా గుండెల్లో స్థానం ఉంది అని చెప్పడానికి, ఎంతగా గుండెల్లో మీ బిడ్డ జగన్కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనం. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలం, ఈ 53 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, పేదవాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు అందరూ కూడా ముందడుగులు వేయాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అనే ఎంతో తపిస్తూ ఈ 53 నెలల కాలంలో అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతన్నను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ప్రతి రైతన్న కూడా పెట్టుబడి సమయంలో రైతన్న ఇబ్బంది పడకూడదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలు, ఈరోజు ప్రతి రైతన్నకు ఉన్నది కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో
70% మంది రైతన్నలు కనిపిస్తారు. మరి ఇలాంటి రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు 50% మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పుల పాలు కాకుండా ఆ రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి బుర్రకు ఇలాంటి మంచి రైతన్నలకు చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతి రైతన్న ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను కూడా గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతన్నకు కూడా పంట విత్తనం వేసిన మొదటి రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆయన హయాంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఈ కార్యక్రమం అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నకు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. పగటిపూట 9 గంటలు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. గతంలో పగలు రాత్రి రెండు సమయాల్లో కూడా కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదు అన్నది, వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదు అన్నది రైతులంతా కూడా ఆలోచన చెయ్యాలి. గతంలో రైతన్నలకు పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అనంటే ఫీడర్ల సామర్థ్యం కూడా లేని పరిస్థితి. ఆ ఫీడర్ల సామర్థ్యానికి మరో 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతన్నలకు పగటిపూట 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి రైతన్నకు కూడా పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉంటే, ఆ రోజు కనీసం 7 గంటలు కూడా పగలు రాత్రి కలిపినా కూడా ఇచ్చే పరిస్థితి కూడా గతంలో లేనిది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పంటల బీమాగా
పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను కూడా, మొత్తం ప్రీమియం సొమ్మును కూడా మొత్తం మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడా కూడా కరువు కూడా లేదు. కానీ అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు. అయినా రైతుల తరపున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నలకు తోడుగా ఉండాలని, ప్రతి రైతన్నకు కూడా కనీసం బీమా అందే పరిస్థితి రావాలి అని ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషికి తట్టలేదు. మరి మీ బిడ్డ హయాంలో ఇది ఎందుకు జరిగింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉండి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేదు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో రైతన్నలు వాళ్ళే ప్రీమియం కట్టి, ఆ కట్టిన ప్రీమియం 1250 కోట్ల రూపాయలు కడితే 30,84,000 మంది రైతన్నలకు బీమా సొమ్ము కింద ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సంవత్సరము కరువు రాలేదు దేవుడి దయతో. 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కరువే. కరువున్న 5 సంవత్సరాలలో కూడా, కరువు ఉన్నా కూడా రైతుల దగ్గర నుంచి బీమా సొమ్ము కింద 1250 కోట్ల రూపాయలు లాగేసుకొని రైతులకు కేవలం 30 లక్షల మంది రైతులకు ఇచ్చింది 3,411 కోట్ల రూపాయలు బీమా సొమ్ముగా ఇస్తే, మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కరువు లేకపోయినా పుష్కలంగా రైతన్నలకు వర్షాలు పడ్డ పరిస్థితులు ఉన్నా, మీ బిడ్డ హయాంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా. అక్షరాల 54,47,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కరువు రావటం రాకపోవటం అన్నది మన చేతుల్లో లేకపోయినా కూడా, కరువు వచ్చినప్పుడు ఆదుకోవటం అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉన్న విషయము అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఒక మనసున్న ప్రభుత్వానికి, ఒక మనసు లేని ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంటుందో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏనాడు జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ ఆర్బీకే కేంద్రాలలో ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను కూడా నమోదు చేస్తా ఉన్నాం. పంట పండించే ప్రతి రైతన్నకు కూడా పారదర్శకంగా ప్రతి అడుగులో కూడా ఆ రైతన్నను చెయ్యి పట్టి నడిపిస్తూ ఆ రైతన్నకు మంచి చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా జరగనట్టుగా పంట నష్టం జరిగితే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక మునిపే ఆ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న, పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే
అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కావు. మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కావు. ఎప్పుడు దుర్భిక్షమైన పరిస్థితుల్లోనే మన ప్రాంతం ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ టయానికి ఇచ్చారా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, టయానికి జరుగుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అందరికీ జరుగుతూ ఉన్నప్పుడు, గతంలో ఎగరగొట్టిన ఆ పాలకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పెద్ద మనుషులు ఎందుకు చెయ్యలేకపోయారో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. గతంలో బాబు 5 సంవత్సరాల పరిపాలనలో, గతంలో చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలనలో 17,94,000 మంది వద్ద, రైతన్నల వద్ద 40,200 కోట్ల రూపాయలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తే, మన పాలనలో మొదటి 4 సంవత్సరాల్లోనే దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తూ ఇక్రాప్ విధానం తీసుకొని వచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 60,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయగలిగాము అనంటే, ఇతర పంటల కొనుగోలు కోసం ఏ రైతన్న ఏ పంట వేసినా కూడా ప్రధానమైన పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా కూడా మనం మన ఆర్బీకేలలో ఆ లిస్టు మొత్తం పెట్టి ఆ రేటు కన్నా తక్కువకు పోతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే అడుగు ముందుకు వేసి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించింది. పరిపాలన జరిగింది. ఇందుకోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు పంటలు కొనుగోలు చేశాం. ఇతర పంటలు కొనుగోలు చేసిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది. గతంలో 14 సంవత్సరాల పరిపాలన చేసిన వ్యక్తులు ఎందుకు చెయ్యలేకపోయారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ, సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ ఈరోజు పంట రుణాలు తీసుకుంటే పంట రుణాలకు సరైన సమయంలో కడితే ప్రభుత్వం తోడుగా ఉంటుంది, సున్నా వడ్డీ ఇస్తుంది, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నకు వచ్చింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో ఎందుకో ఇదే సున్నా వడ్డీ అన్న పథకాన్ని నీరుగార్చిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు వ్యవసాయం ఒకటే చేస్తే రైతన్నకు సరైన ధరలు రావు, సరైన పరిస్థితులు మెరుగు కావు. రైతన్న బాగోగుల కోసం ఇంకా ఎక్కువ చేయాలి అని రైతన్నకు పాడిలో కూడా డబ్బులు వచ్చేట్టుగా అడుగులు ముందుకు వేశాం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పాడి రైతులకు తక్కువ ధర చెల్లిస్తే చంద్రబాబు హెరిటేజ్కు, చంద్రబాబు మిత్రబృందానికి నడుపుతా ఉన్న డైరీలకు లాభాలు పెరిగిన రోజులు గతంలో చూస్తే, ఈరోజు ఆ దుర్మార్గాలన్నింటినీ కూడా తుదిముట్టిస్తూ సహకార రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తూ అమూల్ను తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించి పాడి రైతులకు పాల వెల్లువ కార్యక్రమం ద్వారా ఈ 53 నెలల్లోనే ప్రతి లీటరుకు 10 రూపాయల నుంచి 22 రూపాయల దాకా కూడా అదనంగా ఆదాయం వచ్చేట్టుగా చేసిన పరిస్థితులు కేవలం ఈ 53 నెలల మీ బిడ్డ హయాంలోనే ఈరోజు జరుగుతూ ఉంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ చంద్రబాబు గారి హయాంలో ఎందుకు
పాడి రైతులకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా అడుగులు వేయాలి అని చెప్పి ఆలోచనలు ఎందుకు చేయలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈరోజు మనం అందరం కూడా రైతులం, వ్యవసాయం చేస్తా ఉన్నాం. భూములు మన ఎన్ని గ్రామాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న మన భూములకు ఈరోజు రికార్డుల అప్డేట్ కాక మనందరి ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా గ్రామాలలో విపరీతమైన సమస్యలు కనిపిస్తా ఉన్నా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు గత పాలనలో. ఈరోజు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గ్రామాలలో ప్రతి ఎకరాను కూడా సమగ్ర భూ సర్వే చేసి రికార్డులన్నీ పూర్తిగా అప్డేట్ చేసి ఇక భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి జరిగిస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉంది. ఏకంగా 19,31,000 కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూములు హక్కులున్న వారికి కానివ్వండి, వారందరికీ కూడా హక్కులు కనిపించే కార్యక్రమం కానివ్వండి, 22A 22Aలో ఇరుక్కున్న చుక్కల భూములకు మేలు జరిగించే కార్యక్రమం కానివ్వండి, 22Aలో ఇరుక్కుని భూముల మీద హక్కులు కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్న షరతులు గల పట్టాల భూములు కానివ్వండి, సర్వీస్ ఇనాం పట్టాలు ఉన్న కుల వృత్తుల రైతులు కానివ్వండి, వీరందరికీ కూడా ఏకంగా 34,89,000 మంది 34,89,00,000 ఎకరాలకు ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే పూర్తి హక్కులతో రైతులకు భూ యజమానుల చేతుల్లోకి దాన్ని పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి ఈ పని ఇన్ని లక్షల మంది రైతులు, ఇన్ని లక్షల ఎకరాలు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూముల మీద వాళ్ళకు హక్కులు లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళందరూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అన్న ఆలోచన ఎందుకు తాను చెయ్యలేదు అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్క రైతన్నను కూడా ఈరోజు కోరుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా కేవలం 154 లక్షల టన్నులైతే, మనందరి ప్రభుత్వంలో మనం తీసుకున్న చర్యల వల్ల అయితేనేమి, దేవుడి దయ వల్ల, రైతు కష్టం వల్ల అయితేనేమి, ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. మరి బాబు వస్తే ఆహార ధాన్యాలు దిగుబడి ఎందుకు తగ్గింది, మన హయాంలో ఎందుకు పెరిగింది అన్నది ప్రతి రైతన్న కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరము కరువే చూశాం. కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి. కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా
అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులు ఆ మాటలు నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలమేసేట్టుగా చేశాడు. చివరకు రుణాల మాఫీ పరిస్థితి ఎలా ఉంది అనంటే రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు. అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చి ఈ పెద్ద మనిషి కేవలం ముష్టేసినట్టు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు విధిల్చిన పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 4 సంవత్సరాల కాలం ఈ 53 నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఈ 53 నెలలలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నులకు ఇవ్వగలిగాం. వ్యవసాయ రుణాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద అందించిన సహాయం మరో 1,834 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద అందించిన సొమ్ము మరో 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది వచ్చిన వెంటనే ఆదుకునే పరిస్థితిలో ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము మరో 1,976 కోట్ల రూపాయలు. విత్తన సబ్సిడీ కింద ఇచ్చినది మరో 1,286 కోట్ల రూపాయలు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద చేసిన ఖర్చు మరో 45,000 కోట్ల రూపాయలు. ఆక్వా జోన్లలో కరెంటు సబ్సిడీ కింద ప్రతి యూనిట్కు ₹50కే ఇస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. ఇలా ఈ 53 నెలల కాలంలోనే, ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు, ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు, ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మద్దతు మీ బిడ్డ మాత్రం ఎందుకు చెయ్యగలిగాడు అన్నది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, రైతన్నలకు మంచి చేయడం కోసం కాదు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం కాదు, అవ్వ తాతలకు మంచి చేయడం కోసం కాదు,
చదువుకుంటున్న పిల్లలకు మంచి చేయడం కోసం కాదు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? కేవలం తాను, తనతో పాటు ఒక గజ దొంగల ముఠ, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇది చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠ. ఈ గజ దొంగల ముఠాకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు కావాలి. వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది, పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది, అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది, చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచన జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు, కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము, ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము, మద్యం ఇంకొక స్కాము, ఇసుక ఇంకొక స్కాము, రాజధాని భూములు ఇంకొక స్కాము. ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెబుతా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చెయ్యదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళలోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన కోసం IFPలు పెట్టగలుగుతా ఉన్నారు? ఎందుకు మీ బిడ్డ హయాంలో 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము? ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా
ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉండే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి, అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులు ఇచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పే ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా, గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్ పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి, గతంలో 1000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాదాపుగా 1600 పైసలకు 104, 108 వెహికల్లు కొనుగోలు చేసి, ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా కేవలం 108కి ఫోన్ కొట్టిన, 104కు ఫోన్ చేసిన, గ్రామాలలోనే నేరుగా మీ ఇంటికి వచ్చి జల్లెడ పట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, ఏ పేదవాడు కూడా వైద్యానికి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా తప్పిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఎందుకు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. 1,24,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, లేకపోతే 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ ముంగిటకు పోలీస్ సోదరుడు వచ్చి, అక్క ఏమైంది, చెల్లెమ్మ ఏమైంది, నీకు తోడుగా మేమున్నామని చెప్పి గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయిలోనే ఈరోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక 0 వడ్డీ కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక చేయూత కార్యక్రమం, ఆ అవ్వ తాతల మంచి కోసం పెన్షన్ పెంచుకుంటూ, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను పెంచుకుంటూ, ఆ అవ్వాతాతలు ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పెన్షన్ ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? ఇవన్నీ కేవలం మీ బిడ్డ హయాంలో ఈరోజు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆలోచన చేయమని కోరుతూ ఈ ఆలోచనలకన్నిటికీ పదును పెట్టమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేదల్లా ఒకటి, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు మోసాలు చేయడం అంతకన్నా రాదు, మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతికి దగ్గరికి వెళ్ళి దేహి అనడు, మీ బిడ్డ TV5 దగ్గరికి పోయి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడగడు, మీ బిడ్డ ఒక దత్తపుత్రుడి దగ్గరికి పోయి నాకు తోడుగా నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పడు.
కారణం మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని తప్ప మధ్యలో మీ బిడ్డ ఇంకెవరిని కూడా నమ్ముకోలేదు. నేను అందుకనే చెప్తా ఉన్నా, అబద్ధాలు నమ్మకండి, మోసాలు అంతకన్నా నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సైన్యం వస్తుంది. వచ్చి మోసం చేసేందుకు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెబుతుంది. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తుంది అని చెప్తుంది. ప్రతి ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తామని కూడా చెబుతారు. ఆలోచన చేయండి ఈ వ్యక్తుల చరిత్ర గురించి. మోసాలు అబద్ధాలను నమ్మకండి. కేవలం మీ బిడ్డ కోరేదల్లా ఒకటే, మీకు ఈ 4 సంవత్సరాల కాలంలో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. కారణం గెలవడానికి ఒక ఈనాడు సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి ఒక ఆంధ్రజ్యోతి సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి ఒక TV5 సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి ఒక దత్తపుత్రుడి సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి కావాల్సింది పైన దేవుడి దయ, కింద మంచి చేసిన ఆ ప్రజల ఆశీస్సులు కావాలి తప్ప మధ్యలో ఇంకొకడెవడూ అవసరం లేదు. ఇది మీ బిడ్డ నమ్ముకున్న ఫిలాసఫీ. ఈరోజు గతంలో ఎప్పుడూ జరగని విధంగా 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు కడతా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లు పూర్తయితే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మేరకు ఆస్తి కేవలం ఆ ఇంటి వల్లనే ఆ అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టేట్టు అవుతుంది. అంటే ఆ ఒక్క ఇళ్ల వల్లనే అక్క చెల్లెమ్మలకు రాష్ట్రంలో 2-3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రతి ఇంటికి చేసిన ఇలాంటి మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. కాబట్టి మీ అందరితో కూడా నేను ఈరోజు కోరేది ఒకటే, ఆలోచన చేయండి. మీ బిడ్డ చెప్పిన ప్రతి విషయము అని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ, మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.